ఎట్లా చేస్తుందో ఏ మహేమీలున్న ఏపీ పాలిటిక్స్లా ఎట్లా నెగ్గుతుందో అనుకున్నాం కానీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మేడం ఫస్ట్ రోజే పక్క పార్టీలకు పటాకుల సప్పుడు వినిపించింది. ఆమె ఊపు చూస్తుంటే ఎలక్షన్లు అయిపోయేదాకా దినం వైసీపీ టీడీపీ చెవులు మోత మోగేటట్లేమున్నాయి. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా జిల్లాలలో తిరిగి పార్టీని పాటాలెక్కిస్తుందట. నమస్తే అకయ్య, నమస్తే షెల్లెమ్మ, నమస్తే తమ్ముడు అని పిలుపు మళ్ళోసారి వినబడుతందుకు టైం అయింది. అయితే ఈసారి జగన్ సార్ కంటే ముందుగానే ఈ పిలుపు పేటెంట్ ను కొట్టేసింది ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షర్మిల మేడం. పార్టీ పగ్గాలు చేతులకు తీసుకున్న మేడము ఫస్ట్ రోజేదో గెస్ట్ లెక్చర్ ఇచ్చి పోయి కొడుకు పెళ్లి పనులు చేసుకుంటదేమో అనుకున్రంతా. కానీ వామ్మో అవన్నీ జాంతానై ఫస్ట్ హాఫ్ లోనే ఫలారం బుక్కిపిస్తా అన్నట్లు దంచి కొడుతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టెలన్నట్లు సింగిల్ స్పీచ్ తోటి అన్నను చంద్రన్నను షెండాట ఆడుకొని ఇగో రేపటి సంది జిల్లాలలో తిరిగి ఏపీని కాంగ్రెస్ కిల్లాగా మార్చేటందుకు యాత్ర తీస్తుంది. వాళ్ళ ఇంటి సెంటిమెంట్ ప్రకారమే ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ దాకా ఈ టూర్ కు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటదని అందరూ అనుకున్నారు. కానీ మేడం ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి ఉల్టా రూట్లా అంటే ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయకు ప్లాన్ వేసింది. రేపు తెల్లారేసరికి శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలల్లా షర్మిల మేడం యాత్ర ఉంటది. ఎల్లుండేమో విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాలల్లా తిరుగుతుందట. ఇక 25 తారీఖు నాడు అంటే అవతలెల్లుండి కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాలలో తిరుగుతుంది. పబ్లిక్ తోటి ముచ్చట పెట్టి అన్న పాలన ఎట్లా నడుస్తుందని తెలుసుకొని మళ్ళోసారి అన్నకు పంచులతోటి పగటి నిద్ర లేకుండా చేస్తదట. ఇక 26 తారీఖు నాడు ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు, 27 తారీఖు నాడు కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు, 28కి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తిరుగుతుంది. 29 తారీఖు తిరుపతికి పోయొచ్చి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలను నడుచుకుంటది. ఇక 30వ తారీఖు నాడు సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలలో, 31 తారీఖు నాడు నంద్యాల, కడప జిల్లాలలో తిరిగి ఆఖరికి ఇడుపులపాయ కాడ టూర్ ను కథం పట్టిస్తదట. తెలంగాణలో కూడా గిట్లనే తిరిగి తిరిగి పాపం కేసీఆర్ కుర్చీకి ఎసరు తీసుకొచ్చిందట. మరి ఏపీలో ఏం చేస్తుందో ఏమో అని జగన్ సారు ఎవ్వరికి చెప్పుకోలేక చేతులు విసుక్కుంటుండట.